నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఆషాఢమాసం ప్రారంభం అవడంతో బోనాల పండుగలతో సందడి నెలకొంది. తొలి ఆదివారం శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆరాధిస్తూ బోనాల పండుగ నిర్వహించడం తెలంగాణ సంస్కృతి. అయితే తొలి ఆదివారం నగరంలోని అంగడ్ బజార్లో గల శ్రీ పెద్దపోచమ్మ తల్లి ఆలయంతో పాటు ముబారక్ నగర్లో గల శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల సందడి కనిపించింది. ఆర్మూర్ రోడ్ నుండి ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయం వరకు భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించి శోభాయాత్ర నిర్వహించారు. డప్పులు, డోలు చప్పుల మధ్య పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. డీజే పాటలపై నృత్యాలు చేస్తూ అమ్మవారిని ఊరేగించారు. అనంతరం ఈ ఊరేగింపు ఆలయానికి చేరుకోగా బోనాలను, నైవేద్యాలను పెద్దమ్మ తల్లికి సమర్పించారు. ఆలయ ధర్మకర్త కిషన్ పర్యవేక్షణలో భక్తుల సహకారంతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపి శర్మ, దినేష్ శర్మ వేద మంత్రోచ్చరణల మధ్య పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. భక్తులు మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి అర్చనలు చేశారు. ఈ వేడుకలతో ఆలయ ప్రాంగణమంతా భక్తజన సందోహంతో దర్శనమిచ్చింది. నిజామాబాద్ ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన ముబారక్ నగర్లో వెలిసిన పెద్దమ్మ తల్లి దేవాలయం ఆదివారం ఆషాఢంలో ఫస్ట్ ఆదివారం సందర్భంగా రంగరంగ వైభవం పెద్దమ్మ తల్లికి బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. కావున భక్తులందరూ చాలామంది వచ్చేసారు. అన్నదాన కార్యక్రమం నడిచింది. భక్తులు తెలంగాణ స్వాప్నికుడు, మార్గనిర్దేశకుడని తెలంగాణ మునూర్ కాపు ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు సంక్షేమ సంఘం నివాళులర్పించింది. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొంది. తెలంగాణ మునూర్ కాపు ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రగతినగర్ మునూర్ కాపు కళ్యాణ మండపంలో ఇటీవలే మృతి చెందిన మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు తోట రాజశేఖర్ మాట్లాడుతూ డిఎస్ రాజకీయ దురంధరుడు, స్వాప్నికుడు మరియు మార్గనిర్దేశకుడు అని పేర్కొన్నారు. కాపులను ఐక్యతతో ముందుకు నడిపారని ఆయన పేర్కొన్నారు. ఆయన దిగ్గజ నేతగా ఎదిగిన వైనం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. డిఎస్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని వివరించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ఆయనకు మనం అర్పించే ఘన నివాళి అని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు బుస ఆంజనేయులు, ముఖ్య సలహాదారులు ఆకుల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బాపూర్ రవి, సలహాదారులు నారాయణ రెడ్డి, పెద్దొల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంతకు ముందుగానే ఎడిట్ ఆప్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. గడిచిన 5 ఏళ్లుగా రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వేచి చూస్తున్న పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఊరటనిచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు మార్పులు చేసుకునే వీలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. శనివారం నుండి మీ సేవ కేంద్రాల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. త్వరలోనే ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేర్ల సవరణలు, కొత్తగా పెళ్లైన వారితో పాటు పిల్లల పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రాల ద్వారా అవకాశం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే అధికారిక ఉత్తర్వులు జారీ అయితేనే ఈ ప్రక్రియ మొదలవనుంది. అప్పటి వరకు ప్రజలు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది.
మరోవైపు త్వరలోనే తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. పాత వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. కొత్త కార్డుల మంజూరు దిశగా ఇప్పటికే సర్కారు కసరత్తు చేయగా ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కోడ్ ముగియడంతో కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త కార్డుల మంజూరుపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ వెంటనే ఉత్తర్వులు జారీ అవుతాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం అవకాశం ఇస్తే మరో 10 లక్షల కుటుంబాల నుండి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెల్ల కాగితంపై రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల వివరాలను చేర్చే వారి నుండి కూడా అప్లికేషన్లను తీసుకుంది. అయితే వీటి కోసం సదరు కుటుంబాలు తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఈ దరఖాస్తులను పక్కన పెట్టి ఈసారి మీ సేవ పోర్టల్ ద్వారా స్వీకరించే అవకాశం ఉంది. పారదర్శకంగా అర్హులందరికీ రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టడంలో ఎల్లప్పుడూ ఆర్యవైశ్యులు ముందుంటారని రఘునాథ ఆలయ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా అన్నారు. నిత్య అన్నదాన సత్రాలు, ఆరోగ్య శిబిరాలు, పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తూ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నగరంలోని రఘునాథ రామాలయంలో నిర్వహించిన వనభోజన మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు ఈ వనభోజన మహోత్సవంలో పాల్గొని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆటలాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రఘునాథ ఆలయ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా హాజరయ్యారు. పట్టణ సంఘం ఆధ్వర్యంలో ముక్క దేవేందర్ గుప్తాను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం 7 వారాల నగల తాంబూల, వివిధ ఆట పోటీలను నిర్వహించారు. విజేతలకు పట్టణ సంఘం సభ్యులు బహుమతులను ప్రదానం చేశారు. అదేవిధంగా పట్టణ సంఘం అనుబంధ సంఘాలైన వివిధ సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య పట్టణ సంఘం అధ్యక్షులు కొండవీర శేఖర్ గుప్తా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆర్యవైశ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ సంఘం సభ్యులు, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాత్రంతా తెరిచి ఉంచే హోటళ్లపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించే నిర్వాహకులపై కేసులు నమోదుకు సిపి కల్మేశ్వర్ ఆదేశాలిచ్చారు. నగరంలో రాత్రి 11 గంటలు దాటితే అన్ని వ్యాపార సంస్థలు మూసివేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ అనేక ప్రాంతాల్లో రాత్రంతా హోటల్స్, పాన్ షాపులు, బేకరీలు నిర్వహిస్తున్నారు. దీంతో అనేక సార్లు బోధన్ రోడ్లో రాత్రి వేళల్లో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను గుర్తించిన పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ రాత్రి 11 గంటల్లోపు ఖచ్చితంగా అన్ని వ్యాపార సంస్థలు, హోటల్స్, బేకరీలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్తో పాటు బోధన్ రోడ్, కిల్లా రోడ్లో తెల్లవారుజాము వరకు హోటల్స్, పాన్ షాపులు తెరిచి ఉంచడం సర్వసాధారణంగా మారింది. సిపి ఆదేశాలతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అత్యధికంగా మైనారిటీ ఏరియాల్లో రాత్రంతా హోటల్స్ తెరిచి ఉంచడంతో యువకులు గ్రూపులుగా దర్శనమిస్తూ తరచూ గొడవలకు దిగుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు బోధన్ రోడ్, కిల్లా రోడ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో రాత్రి 10:30 గంటల నుండే పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 11 గంటలలోపు వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు ప్రధాన రోడ్ల వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో మైనారిటీ ఏరియాలోని పలు ప్రాంతాల్లో గల్లీలో చాయ్, తహారీ హోటల్స్ తెరిచి ఉంచుతున్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని బోధన్ పట్టణ పూసాల సంఘం అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్ అన్నారు. భవిష్యత్ తరాలు ఈ సంస్కృతిని కొనసాగిస్తూ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. బోధన్ పట్టణంలోని బసవతారక నగర్లో గల పూసాల కుల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాల మధ్య కాలనీ నుండి బోనాల ఊరేగింపు ప్రారంభించారు. అమ్మవారి ఆలయం వరకు కాలినడకన వెళ్లి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా పూసాల సంఘం అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తమ కులస్తులు కాలనీవాసుల ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన నెల అని ప్రతి ఆషాఢంలో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. అమ్మవారి దయతో ప్రజలందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ పూసాల సంఘం ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ, ఉపాధ్యక్షుడు పరమేష్, కోశాధికారి చీరాల కిషోర్, గోవింద్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన కులాల అభివృద్ధికి ధర్మపురి శ్రీనివాస్ అందించిన సేవలు మరవలేనివని కుర్మ సంఘం పేర్కొంది. ఆయన మృతి కుర్మ సంఘానికి తీరని లోటని నివాళులర్పించారు. నగరంలోని పట్టణ పత్తి కుర్మ సంఘం వీక్లీ మార్కెట్ తరఫా ఆధ్వర్యంలో ఇటీవలే మృతి చెందిన మాజీ రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ సంతాప సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుర్మ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంతాప సభలో కుర్మ సంఘం మాజీ సెక్రటరీ జై మల్లేష్ మాట్లాడుతూ డి శ్రీనివాస్ బీసీ సంఘాలకు మరియు మా వీక్లీ మార్కెట్ తరఫా పత్తి కుర్మ సంఘానికి ఎనలేని సేవలు అందించిన మహనీయుడని నివాళులర్పించారు. స్మరించుకుంటూ కుర్మ సంఘానికి ఎంతో గౌరవం ఇచ్చిన వ్యక్తిని, కుర్మ సంఘం భవన నిర్మాణానికి డిఎస్ తన సహకారాలు అందించడం జరిగిందన్నారు. వారు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, శ్రీనివాస్, కాంతారావు, మల్లేష్, భవానీ ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు. మన ముందు లేనందుకు జీర్ణించుకోలేకపోతున్నాం. మా వీక్లీ తరఫా అంటే ఆయనకి ఎంతో అభిమానం, కుటుంబాల వ్యక్తితే చాలా అభిమానం. అందులో మా వీక్లీ తరఫా ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి కానీ ఈరోజు లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఈరోజు ఈ సంతాప సభ ఏర్పాటు చేసిన ఏదైతే గృహం ఉన్నదో దానికి ఆయన సహాయ సహకారాలతో కట్టడం జరిగింది. మరియు గతంలో కూడా నేను ఈ వీక్లీ మార్కెట్ తరఫున సభ్యున్నే కనుక నాకు మార్కెట్ యార్డ్లో 10 సంవత్సరాలు డైరెక్ట్గా కొనసాగటానికి అర్హత కల్పించిన వ్యక్తి ఇలా లేదని ఆయన సంతాపం తెలిపడానికి నేను జీర్ణించుకోలేకపోతున్నా. నా నోటి నుంచి మాటలు వస్తలేవు కనుక ఎల్లవేళలా ఆయన వెన్నంటి ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల వెన్నంటి ఉంటూ ప్రతిదానికి తన అండదండలు తీసుకుంటూ వాళ్ళ అండదండలు మా కుల సభ్యులమందరం ఉంటామని ఆశిస్తూ జిల్లా వేల్పూర్ మండలంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన శ్రీనన్న బీసీ వర్గాలను అన్ని కులాలను తన ముందడుగు వేస్తూ అన్ని కులాలను బీసీ కులాలను ఇంకా బడ్డ కులాలందరినీ కూడా అభివృద్ధి చేస్తూ మా వీక్లీ మార్కెట్ తరఫున ఎనలేని కృషి చేసినటువంటి శ్రీనన్న ఇక లేరు అనే జ్ఞాపకాన్ని మేము ఎప్పటికి కూడా మేము మరవలేకపోతున్నాము. ఆయన భౌతికంగా మాకు లేకున్నా కూడా ఆయన స్మృతులు ఎప్పటికీ మాతోటి ఉంటాయన్న ఉద్దేశంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. సీజనల్ వ్యాధుల నుండి ప్రమాదం పొంచి ఉన్న అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఫలితంగా రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుద్రూర్ మండలంలోని అంబెమార్ గ్రామంలో ఎక్కడ చూసినా అక్కడ మురికి కాలువలు చెత్తా చెదారంతో పేరుకుపోయి అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఈ మురికి కాలువల గురించి గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో దోమలు వ్యాప్తి చెంది పలు రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. బోధన్లోని హజరత్ సయ్యద్ షాజలాల్ బుఖారీ దర్గా ఉర్సు ఉత్సవ నిర్వహణ కోసం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఈ సంవత్సరంలో నిర్వహించే ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు దర్గా మూతవల్లి హజరత్ సయ్యద్ షాజలాల్ బుఖారీ తెలిపారు. బోధన్ పట్టణానికి చెందిన ఆధ్యాత్మిక నేత దర్గా మూతవల్లి హజరత్ సయ్యద్ షాజలాల్ బుఖారీ రహ్మతుల్లా ఆధ్వర్యంలో నిర్వహించే ఉర్సు ఉత్సవాల నిర్వహణ కోసం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు మాట్లాడుతూ ఉర్సు నిర్వహణ కమిటీ ప్రధాన పరిరక్షకులుగా ముషీర్ బాబా, అధ్యక్షునిగా కాజా షరీఫుద్దీన్, జనరల్ సెక్రటరీగా యూనుస్ పటేల్, క్యాషియర్గా మహ్మద్ ముకారం అహ్మద్, ఉపాధ్యక్షులుగా సనా పటేల్, రహీం ఖాన్, ఇబ్రహీం ఖాన్, అబ్దుల్ రజాక్, కలీం రాజా, సోఫియాన్, జాయింట్ సెక్రటరీలుగా ఇబ్రహీం, ముస్తాక్ అహ్మద్, అబ్దుల్ జాబార్, లయక్ అలీ, అబ్దుల్ హాదీ, షహబాజ్ హుసేన్, ఇంతియాజ్ బాక్రీ నియమితులైనట్లు తెలిపారు. చీఫ్ వాలంటీర్గా ఇమ్రాన్ హుసేన్, కమిటీ సభ్యులు ముబిన్ ఖాన్, ఇమ్తియాజ్, వసీం, కలీం, అద్నాన్, నవాబ్ బిలాల్, మొహసిన్, సయ్యద్ అఫ్రోజ్, కాసిం తదితరులను ఎన్నుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। उर्स कमेटी हज़रत सैयद शाहजलाल बुखारी रहमतुल्लाह अलैह के इस साल उर्स शरीफ के इंतज़ामात के लिए एक इंतज़ामी कमेटी तश्कील दी गई है, जिसमें सरपरस्त कमेटी जनाब मुशीर बाबा साहब, सदर कमेटी जनाब ख्वाजा शरफुद्दीन, मोहतमेट कमेटी यूनुस पटेल साहब, खाजिन कमेटी जनाब मोहम्मद मुकर्रम अहमद, नायब सदूर के तौर पर जनाब सनाउल्लाह पटेल, जनाब इब्राहिम खान, जनाब रहीम खान, जनाब अब्दुल रज़ाक, जनाब कलीम रज़ा, जनाब सूफियान एडवोकेट, मोतमद शरीक मोतमद के तौर पर जनाब इब्राहिम तीरगली, जनाब मुश्ताक अहमद, अब्दुल जब्बार चिकन सेंटर, लायक अली, जनाब अब्दुल हादी, जनाब शहबाज हुसैन के तौर पर मुंतखब किया गया है और चीफ वालंटियर के तौर पर इमरान हुसैन। इस इंतजाम कमेटी में तमाम बोधन के शहरियान को दावत दी जाती है कि तमाम इंतजामात में पूरे लोगों का ये कमेटी का ताउन कर इस पुरुष की तकरीब को कामयाब बनाए। ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల పాత భవనంలో అరకొర సౌకర్యాలతో ప్రభుత్వ మధుమలంచ జూనియర్ కళాశాల నడుస్తుందని ఏబీవీపీ విద్యార్థులు వాపోయారు. అది కూడా పూర్తిగా శిథిలావస్థ స్థితిలో ఉందని, వర్షం వస్తే కూలిపోయే స్థితిలో ఉందని బోధన్ ఆర్డీఓకు విన్నవించారు. విద్యార్థులకు కనీసం మరుగుదొడ్ల సౌకర్యం లేదని అన్నారు. వెంటనే నూతన భవన నిర్మాణం చేపట్టి పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు. లేనిచో దశల వారీగా ఉద్యమం చేపడతామని వారు స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని పలు వార్డులలో తిరిగి రోగులతో మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి అధికారులకు తగిన సూచనలు అందజేశారు. ఆసుపత్రికి కావాల్సిన అవసరాలన్నీ గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఆర్వి కర్ణన్ దృష్టికి తీసుకొచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం వీర సావర్కర్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల పదవి విరమణ పొందిన ఉప సర్పంచ్ పిట్ల సత్యం, ఎంపీటీసీ మొండి మహేష్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా తాజా మాజీ ఉప సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ మహేష్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ పెద్దలు మాట్లాడుతూ వేల్పూర్ గ్రామ అభివృద్ధికి వారు చేసిన కృషిని కొనియాడారు. కరోనా వరదల సమయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సహకారంతో అందించిన సేవలను వారు గుర్తు చేశారు.
పల్లె ప్రగతిలో భాగంగా వేల్పూర్ గ్రామంతో పాటు వేల్పూర్ ముదిరాజ్ సంఘం అభివృద్ధికి, ముదిరాజ్ జాతి అభివృద్ధికి తోడ్పడ్డారని సంఘ సభ్యులు అన్నారు. భవిష్యత్తులో ముదిరాజులు రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గౌరాయి రవి, సంటి శ్రీనివాస్, సుంకరి కృష్ణ, దమ్మాయి గంగన్న, మోతే ప్రసాద్, నారబోయిన సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ముప్కల్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ సీజన్లో వరుణుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలను అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కుల వృత్తిదారులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని నగరంలోని అంజలి సిస్టర్స్ డ్యాన్స్ అకాడమీలో నిర్వహించారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఆనంద్ బాబు మాట్లాడుతూ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆగస్టు నెల 20వ తేదీన జిల్లా స్థాయి కల్చరల్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, దీనిలో జానపదం, శాస్త్రీయ నృత్యాలు, వెస్టర్న్ డ్యాన్స్ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి తోట ప్రశాంత్, కోశాధికారి నవనీత, సలహాదారులు పసునూరి వినయ్ కుమార్, డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, సంయుక్త కార్యదర్శులు మృణాలిని, గీతాంజలి, అమృత్, రఘు, శ్రీకాంత్, సోను తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పులాంగ్ రోడ్లో గల ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది తక్షణమే స్పందించడంతో ఓ మహిళతో పాటు 2 చిన్నారులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా శనివారం రాత్రి ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్లో దట్టమైన మంటలు వ్యాపించగా స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. హుటాహుటిన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఆఫీసర్ నర్సింగ్రావు మంటలను అదుపు చేశారు. అప్పటికే మొదటి అంతస్తులో ఓ మహిళతో పాటు 2 చిన్నారులు చిక్కుకోగా వారిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఫైర్ ఆఫీసర్ నర్సింగ్రావు, సిబ్బంది ప్రశాంత్, తిరుపతి, సురేష్ మంటలను అదుపు చేయగా స్థానికులు సహకరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. న్యూస్